తెలంగాణలో చాలా మంది ఎండాకాలంలో ఈ రెసిపీని చేసుకొని తింటారు. ఈ రెసిపీ ఇంకా ఎంతో మందికి తెలియదు కూడా. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మామిడి పానకం విత్ పూరి. ఏంది పూరియా? నీ అవ్వ పూరి కాదు పూరి. ఈ రెసిపీ ఎంత మంది తిన్నారో ఎంత మందికి తెలుసో కామెంట్ చేయండి. చలో ఇక ఇంట్లో జనాభా ఎక్కువ ఉంటే 3 నుండి 4 మామిడి పండ్లు తీసుకోండి. తీసుకున్న మామిడి పండుని మంచిగా పిసుకురి, అందుకే జ్యూస్ మొత్తం బయటికి తీయరు. అరే ఒక కవిత చెప్తా విను. అందులో చిట్కడి ఇలైచీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల చక్కెర. అది కవిత అనరయ్యో తీసింది. వద్దురా, నీ గుండెలో పెట్టుకుంటున్నా తాత. సర్లే మన పానకం రెడీ అయిపోయింది. ఇంకో బౌల్ లో 1 కప్పు గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్ పౌడర్, కొన్ని బర్రె పాలు పోసుకొని మంచిగా పిండిని విసుకురి. అరే విను, నువ్వు ఓకే అంటే నేను ఎడారిలా చేపలు పడతా. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకుంటా చపాతి పిండి కన్నా గట్టి కలుపుకోండి. ఇది ఎడారిలా చేపలు పడతావా? ఇంకా మంచిదని పందిలక బురదలో బరుతా, ఆకాశంలో గుడ్లు పెడతా అనలేవు. సర్లే కానీ పిండిని ఒక 15 నిమిషాలు రెస్ట్ చేస్తే సాఫ్ట్ అయిపోతుంది. నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని కింద నూనె వేసుకొని పాపడాలకే వేసుకోండి. వావ్, పూరి నాకు కూడా అయ్యురా. నీ ఎవ ఎట్లు తెలుసా? అక్కమ్మ కూడా అడుగుకుంటే చెల్లమ్మ కూడా వచ్చి చెయ్యి ఆపినట్టు ఇస్తాలే ఎడవకిగా. హై ఫ్లేమ్ లో 2 సైడ్ పూరీలను కాల్చుకొని తింటే నోట్లకెళ్ళి కారిపోవాలి. ఏంటిదిరా అది? మామిడి పానకం తాత.